హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హన్న ఫుడ్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక స్వీట్ ఐటెం గురించి చెప్తానండి. అదేంటంటే అందరికీ తెలిసిందే, అది వచ్చేసి రవ్వ లడ్డు. రవ్వ లడ్డు అండి. ఇది చాలా టేస్టీగా ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇది మనం ఇంట్లో ఉన్న వాటితోటే చాలా ఫాస్ట్గా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఇది చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చండి. దీనికి పెద్దగా టైం తీసుకోదు. అదేవిధంగా మనం ఎంత ఫాస్ట్గా చేస్తామో అంత టేస్టీగా కూడా ఉంటాయండి. కాబట్టి దీన్ని మనం ఈ రోజు నేను ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా మనం దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసరికి ఒట్టి కొబ్బరి అండి. ఇది డ్రై కోకోనట్ పౌడర్ తీసుకున్నాను, ఒక 1/2 కప్పు. తర్వాత ఇలాచి పౌడర్ తీసుకున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా దంచి తీసుకోవాలి. తర్వాత 1 కప్పు రవ్వ తీసుకున్నానండి. మీరు ఏ రవ్వ అయినా తీసుకోవచ్చండి. ప్లేస్లో బొంబాయి రవ్వ అంటారు, నేను నార్మల్ రవ్వ తీసుకున్నాను. దీంతో కూడా రవ్వ లడ్డు బాగా తయారు చేసుకోవచ్చు. తర్వాత డ్రై ఫ్రూట్స్, కాజు, తర్వాత కిస్మిస్, బాదం తీసుకున్నాను, ఒక 1/2 కప్పు. ఇవి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయి. ఇక్కడ వచ్చేసి నేను షుగర్ తీసుకున్నానండి. మీకు కావాలనుకుంటే షుగర్ పౌడర్ అయినా తీసుకోవచ్చు, దాన్ని పౌడర్గా మిక్సీ పట్టుకుని తీసుకోవచ్చు. తర్వాత నేను దీనికోసం గీ తీసుకున్నానండి. ఒక 2-3 స్పూన్లైనా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సారీ ఫ్రెండ్స్, ఇందులో మిల్క్ కూడా ఉండాలి. బాయిల్ చేసి చల్లార్చిన మిల్క్ తీసుకోవాలి. అది నేను పెట్టడం మర్చిపోయాను. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. ముందుగా మనం గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకోవాలండి. ఇలా గీ వేసుకుని దీన్ని బాగా కరిగించుకున్న తర్వాత ఇది బాగా కరిగిపోయి హాట్గా ఉన్నప్పుడు అందులోకి మనం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఏంటంటే కాజు, కిస్మిస్, తర్వాత బాదం ఉన్నాయి కదా, ఇవి ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదండి, మంచి టేస్ట్ ఉంటాయి. కాబట్టి నేను కొన్ని ఎక్కువగా తీసుకున్నాను. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ దాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని, మళ్ళీ ఇవి హై ఫ్లేమ్లో పెడితే ఇవి మాడిపోతాయండి. అందుకోసం లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, ఆ రవ్వ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలండి. ఇది టైం పడుతుంది రవ్వ ఫ్రై అవ్వడానికి. నెయ్యిలో బాగా ఫ్రై చేసుకొని అప్పుడే మనకు అర్థమవుతుంది, స్మెల్ అనేది బాగా నెయ్యిలో మిక్స్ అయ్యి ఒక అరోమా స్మెల్ లాగా వస్తుందండి. అలా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనం చూడగలం రవ్వ అనేది కలర్ మారుతుందండి. అందాక ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఇందులోకి 1/2 కప్పు దాకా డ్రై కోకోనట్ తీసుకున్నాం కదా, డ్రై కోకోనట్, ఒట్టి కొబ్బరి, ఆ పౌడర్ని వేసుకొని ఒక 2 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో పెట్టాలండి. ఎందుకంటే కొబ్బరి అనేది తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి ఒక 2 నిమిషాలు చాలు లో ఫ్లేమ్లో పెట్టి రవ్వతో పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి మనం షుగర్ వేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో షుగర్ పౌడర్నైనా తీసుకోవచ్చండి, ఏదైనా ఓకే. అంటే కొంతమందికి షుగర్ డైరెక్ట్గా తినడం ఇష్టం లేకపోతే దాన్ని పౌడర్ చేసి ఇలా వేసుకోవచ్చు. ఇది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ ఉంది కదా, ఇది ఫ్లేవర్ కోసం అండి, స్మెల్ బాగుంటుందని వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెంసేపు దీన్ని చల్లారనివ్వాలి. మరి పూర్తిగా కాదు, కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడే దీన్ని మనం ఇందులోకి కొంచెం మిల్క్ వేసుకుంటూ, అంటే 3-4 టేబుల్ స్పూన్ దాకా ఎక్కువ మిల్క్ ఏం పట్టదండి, కొంచెంగా వేసుకుంటూ మనకి ఎంత అవసరమో అన్ని మిల్క్ వేసుకొని బాగా చేత్తో కలుపుకుంటూ ఉండలు కట్టేసుకోవాలండి. బాగా కలిపేసుకొని అట్లా చేత్తో మనం ఒత్తుకుంటూ ఒక్కొక్క బాదం, కాజు ఒక్కొక్క లడ్డూలో పెట్టుకుంటూ అలా రౌండ్ షేప్ వచ్చేలాగా బాగా ఒత్తుకోవాలండి. లడ్డూల్ని షేప్ వచ్చేలాగా అలా ఒక్కొక్క లడ్డూలోకి కొంచెం బాదం అవన్నీ పెట్టి ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకొని వీటన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టుకొని ఈ రవ్వ అందరినీ మనం ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలండి. అన్ని లడ్డూలు అలా చేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీ కదా. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కానీ, అనుకోకుండా ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ ఇలా ఫాస్ట్గా మనం తయారు చేసి పెట్టవచ్చు. దీనికి ఏం పెద్దగా టైం పట్టదు. ఇలా లడ్డూలన్నింటినీ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉన్నటువంటి రవ్వ లడ్డు రెడీ అయిపోయిందండి. చూడండి, ఇవి ఒక 10 మినిట్స్లో బాగా, అంటే మెత్తగా ఉండవండి, కొంచెం గట్టిపడతాయి. ఇలా తయారు చేశానండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మీ ఫ్యామిలీ మెంబర్స్కి తర్వాత రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.